ఇటీవల జరిగిన పోలిపల్లి మౌనిక హత్యపై న్యాయ విచారణ జరిపించాలని పీఓడబ్ల్యూ డిమాండ్ చేసింది. జ్యుడిషియల్ విచారణ కోరుతూ పీఓడబ్ల్యూ ఆందోళన నిర్వహించింది. దళిత మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక దళిత యువతి హత్య జరిగితే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నిందితుడిని కేసు నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యకు గురైన మహిళ క్యారెక్టర్నే తప్పుబట్టడం అన్యాయమన్నారు. వెంటనే న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బ్లేమింగ్ ఏదైతే ఉందో దళిత మహిళగా ఆమె ఉన్నది, అదేవిధంగా ఈ రోజు పేద మహిళలుగా ఉన్న వాళ్ళ సంబంధించిన మీద ఇట్లాగా బ్లేమింగ్ చేయటము, ఈ నేరం జరగడానికి కారణము ఆమె ప్రవర్తన ఈ విధంగా జరగడానికి కారణమైంది అని ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందడానికి ఏదైతే నేరస్తులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి ప్రయత్నానికి నా సామాజిక ఆమోదం అనేది ఇవ్వడం సరికాదు. ఆ విధంగా ఆలోచించవద్దని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎంతమంది ఆదివాసీలు, ఎంతమంది దళిత మహిళలు, ఇదే ఒక సామాజిక వర్గంలో ఒక మహిళగా జరిగితే ఈ రోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మంత్రులు కూడా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కానీ చేస్తూ ఉంటారు. మనం చూస్తాం 24 గంటల్లో ఒక గంజాయి కేసులో వాడు ఒక ఎమ్మెల్యే కొడుకు బయటకు వచ్చేసాడు అంటే వాడికి ఒక న్యాయం, ఇక్కడ మౌనికకు ఒక న్యాయం.